రాష్ట్రంలో ఉండేటువంటి న్యాయవాదులంతా ఏమైపోయినట్టు? ఈ రాష్ట్రంలో చట్టం తెలిసినటువంటి చైతన్యవంతులంతా ఏమైపోయినట్టు? ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని ఇలా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయొచ్చా? ఒక క్యాబినెట్లో ఉండేటువంటి వ్యక్తి ఇలా మాట్లాడొచ్చా? విజ్ఞులైనటువంటి పౌరులు ఆలోచించాలని మీకు ఆలోచిస్తుంది. ఈవేళ ఏమైపోయిందని కాదు. రాజకీయ పార్టీలు అంటే ప్రజల్ని చైతన్యవంతులను చేయాలి, వాస్తవాల వైపు నడిపించేటువంటి పని చేయాలి. అది మన బాధ్యత. దానికోసమే రాజకీయ పార్టీలు ఉంటాయి. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి పనిచేస్తూ ఉండాలి. బెటర్ సొసైటీ నిర్మాణానికి ప్రయత్నం చేయాలి. మీరు ఏ దిశలో పని చేస్తున్నారు? ప్రధానమంత్రి ఈనాడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో మీరు కలిసి పోటీ చేసినటువంటి ప్రభుత్వం తెచ్చినటువంటి చట్టాన్ని ఇంకొక చోట ఆ చట్టం దొంగది, భూములు లాక్కోవడానికని చెప్తున్నారు. అసలు నిజంగా మీరు ఏ స్థితిలో ఉన్నారో, ఏ పరిస్థితుల్లో ఉన్నారో మీరు అర్థం చేసుకోండి. అసలు ప్రజలకు ఎందుకు చెప్పడం అయ్యా? మీరు ప్రధానమంత్రిని అడగండి, ఈ చట్టాన్ని డ్రాప్ చేసేద్దాం దేశంలో అని చెప్పండి. నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి డ్రాఫ్ట్ అనేది దొంగ డ్రాఫ్టు, ప్రజల ఆస్తుల్ని కొట్టేయడానికి ఉపయోగపడే డ్రాఫ్ట్ అని చెప్పండి. మీరు చెప్పగలరా? ఖండించగలరా? ప్రధానమంత్రి చట్టం తేవడం తప్పని మీ ముఖ్యమంత్రి చెప్పగలరా? చెప్పలేడు. ఎవరికి చెప్తున్నారు? అమాయకులైనటువంటి ప్రజలకు చెప్తున్నారు. ఏ అమాయకులైనటువంటి వినియోగదారుల్ని చైతన్యపరచాలో, ఎవరి బెటర్మెంట్ కోసం పని చేయాలో వారిని మరింత తొక్కిపెట్టే పని మీరు చేస్తున్నారు. కరెక్ట్ కాదు కదా. ఇంకో మంత్రి నేను చెప్తాడు, సర్వేస్ టౌన్ పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంది, ఆ భూములు దొబ్బేయాలనుకుంటున్నారు. ఏమిటి మీ మాటలు? సర్వేస్ టౌన్ మీద ఒక రాయి మీద బొమ్మ ఉన్నంత మాత్రాన భూములు కొట్టేయడానికి అవకాశం ఉందా? ఎందుకు అన్నాడు ఒక బొమ్మ వేశారు అంటే, వేస్తే మీకు అది అబ్జెక్షన్ కావచ్చు, కానీ ప్రభుత్వం తరగా ఇదేమిటి ఆలోచన ఏంటి? 100 సంవత్సరాలుగా సర్వే జరగలేదు అంటే, మన ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు, మనకు స్వాతంత్రం లభించిన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా ఆంధ్రప్రదేశ్లో సమగ్రమైనటువంటి సర్వే చేయలేదు. మన దగ్గర ఉన్న రికార్డ్స్ అన్నీ బ్రిటిష్ వారు చేసినటువంటి రికార్డ్సే ఉన్నాయి. సర్వే అనేది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ కనుక, చాలా సుదీర్ఘమైన కాలం వెచ్చించాలి కనుక, ధనాన్ని పెట్టుబడి పెట్టాలి కనుక, ఒక మంచి టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి కనుక బహుశా చేయలేకపోవచ్చు. అన్ని ప్రభుత్వాలు వైఫల్యించారు. మీరు కూడా అప్పటికి 4 సార్లు 5 సార్లు తెలుగుదేశం ప్రభుత్వం కూడా మీరు కూడా చేయలేకపోయినారు. ఈనాడు సక్సెస్ఫుల్గా ఒక సర్వే రాష్ట్రంలో చేసే అవకాశం వచ్చింది. సర్వే అంటే ఏంటి? రికార్డ్స్ అప్డేషన్, రెవెన్యూ రికార్డ్స్ అప్డేషన్. ముత్తాతల నుంచి ఉన్నటువంటి భూముల్ని ఎవరున్నారు, ఏమున్నారు, ఎవరికి చెందింది, దాని హద్దులు ఏంటి, ఇవన్నీ నమోదు చేసేదే కదా సర్వే. ఆ సర్వే చేసినప్పుడు ఇంతకాలంగా ప్రైవేటు వ్యక్తులు వేసినవి, బ్రిటిషర్స్ వేసినటువంటి రాళ్ళు రకరకాలు ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాలంలో చేసినటువంటి సర్వే రాయి ఎక్కడుంది, అదే లేటెస్ట్ సర్వే అని తర్వాత తరం వాళ్ళు అనుకోవటానికి ఆ బొమ్మ వేసి పెట్టాము. జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉన్నదని రాజకీయ ప్రత్యర్థులుగా మీరు దానికి బాధపడచ్చు. ఆ బొమ్మ ఉన్నంత మాత్రాన భూమి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అయిపోతుందా? ఎవరైనా చెప్పండి. మీరు ధైర్యంగా ప్రెస్ ముందుకు వచ్చి చెప్పండి. ఈ చట్టం చెప్తుంది బొమ్మ ఉంటే ఆ బొమ్మ ఉన్నోడికి వెళ్ళిపోతుంది అని. పాస్బుక్ మీద ఎవడ బొమ్మ ఉంటే ఆ బొమ్మ ఉన్నోడికి భూమి వెళ్ళిపోతుందని మీరు చెప్పండి. ఇలాంటి దిగజారుడు మాటలు తప్పని నేను మనవి చేస్తున్నాను. తప్పే కాదు, మనం ఉన్నది రాజకీయ పార్టీల్లో పనిచేస్తున్న మనం ఉన్నది ప్రభుత్వాల్లో ఉన్నది ప్రజల్ని వాస్తవాల వైపు నడిపించేటువంటి బాధ్యత మనకి ఇమిడి ఉంది రాజ్యాంగబద్ధంగా. ప్రజల తాలూ జీవన ప్రమాణాలని, వారి తాలూగా స్టేటస్ని పెంచడానికి పని చేయవలసిన అవసరం ఉంది. చైతన్యవంతుల్ని చేయవలసినటువంటి అవసరం ఉంది. సత్యం వైపు నడిపించవలసిన అవసరం ఉంది. మీరేంటండి ఇలాగా అసత్యం వైపు నడిపించి అసత్యాలు చెప్పి రాజకీయ పార్టీ అనే దానికి పరువు తీసేస్తున్నారు మీరు.
ఇలాగైనా ఉంటాయి రాజకీయ పార్టీలు కొంతమందిని అనుకుంటారు కదా ఈ రాష్ట్రంలో. ఇది కరెక్ట్ కాదు. ఇవి మానుకోవాలని మనం చేస్తున్నాం. ఇది చూస్తే ఒక విధంగా చీదరింపు వస్తుంది. తెలిసినటువంటి పౌరులకి మీరు ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు చీచి ఇంత దిగజారుడు, ఇంత నీతి లేని, ఇంత అధ్వాన్నమైనటువంటి స్థితిలో మన రాజకీయ పార్టీలు ఉన్నాయా అని అనుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. దయచేసి మానుకోవాలని నేను మనం చేస్తున్నాను. టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఇంకొకసారి నేను పూర్తి డీటెయిల్డ్ మరొకసారి నిన్నే ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా డీటెయిల్స్ చెప్పారు. ఇంకా అవసరమైతే నేను చెప్తాను. టైటిలింగ్ యాక్ట్లో ఉన్నటువంటి ఎవ్రీ సెక్షన్ ఏం చెప్తుంది, ఎన్ని రకాల అప్పిలేట్ అథారిటీస్ ఉన్నాయి, ఎన్ని రకాల న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, ఎవరు చెప్తుండ్రండి మీకు? రెవెన్యూ అధికారులతో అయిపోయింది, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రెవెన్యూ అధికారులని పెట్టి రాయించేస్తారని. అలా ఎక్కడ జరగదు. ఏ చట్టం ఉన్నా కింద స్థాయిలో రెవెన్యూ అధికారులే చూస్తారు. మీరుండొచ్చు, మేముండొచ్చు, రేపు ఇంకొకరు రావచ్చు. ఇంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరు చూసినా రెవెన్యూ అధికారులే చూశారు. ట్రిబ్యునల్, అప్పిలేట్ అథారిటీ ఇవన్నిటిని కంప్లీట్ అయిపోయిన తర్వాత హైకోర్టు ఉంటుంది. అది కూడా ఫెయిర్ రికార్డులో రికార్డ్ అయినటువంటి అంశాల మీద ఎక్కడ వివాదం రాదు. ఎందుకంటే భూమిపైన ల్యాండ్ పార్సిల్ మ్యాప్ తయారు చేసిన తర్వాత మాత్రమే రిజిస్ట్రేషన్స్ అయ్యి ఆటోమేటిక్గా మ్యుటేషన్ అయ్యేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు అవన్నీ మీరు అనుసరిస్తున్నారు కదా, మీరే చేస్తున్నారు. అవన్నీ మేము తెచ్చినటువంటి విధానాలని, మేము అమలు చేసిన విధానాలని మీరు కొనసాగిస్తూనే మీకు చెల్లడం లేదు కనుక అవన్నీ మేము తెచ్చామని అబద్ధాలు మాట్లాడిస్తున్నారు. నేడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా అతను తెచ్చినట్టు చెప్తున్నాడు. బహుశా అధికారులు అతను కరెక్ట్గా బ్రీఫ్ చేయలేదో, కాకపోతే ఏమీ చేయలేదు నేను అని చెప్పడానికి భయపడి గడచిన ప్రభుత్వం చేసిందని చెప్పడానికి సిగ్గుపడుతూనే అలాగ అబద్ధాలు చెప్తున్నారు. కానీ ఆటోమేటిక్గా మ్యూటేషన్ అనే విధానాన్ని మేము తెచ్చాం. ల్యాండ్ పార్సిల్ మ్యాప్లు ఉంటే తప్ప రిజిస్ట్రేషన్ కాకూడదని మేము తెచ్చాం. స్లాట్ విధానం, డిజిటల్ రిజిస్ట్రేషన్స్ ఇవన్నిటిని మేము తెచ్చాం. గ్రామ స్థాయిలో సబ్ రిజిస్టర్ కార్యాలయం విధానాన్ని మేము తెచ్చి అమలు చేశాం. ఎందుకు సర్వే జరగాలి అని అంటే, ఎందుకంత తొందర చేశామనంటే దీంతో ముడిపడి అనేకం ఉన్నాయి. రెవెన్యూలో రెవెన్యూ రికార్డ్స్ అప్డేషన్ అయితే కానీ కొత్త విధానాలను అవలంబించడానికి స్కోప్ తక్కువ ఉంది కనుక తొందరగా చేయాలని చెప్పాం. కొన్ని చోట్ల పొరపాట్లు అయ్యి ఉంటాయి. పొరపాట్లకి మెకానిజం అనేది డిపార్ట్మెంట్లో ఉంది, అదే అనుసరిస్తున్నారు. ఇప్పుడు మీరు చేసినా అదే విధాన్ని అనుసరిస్తున్నారు. పైగా బాధ్యత లేని చేయడం చేస్తున్నారు. పాస్బుక్లు తప్పు అన్నారు. ఏంటి పాస్బుక్లు తప్పు? ఆ మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉన్నటువంటి అట్ట తీసేశారు, మీరు ఒక అట్ట తగిలించారు. నవ్వుకుంటున్నారు పాస్బుక్ పుచ్చుకున్న వాళ్ళందరూ, పోరు పాత పుస్తకమే ఇదని చెప్పి. నిజం కాదా? మేము వేసినటువంటి సర్వే స్టోన్ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ తీస్తున్నారు. మీరు ప్రత్యర్థులు కనుక వస్తే మీకు కోపం ఉంటే ఉండొచ్చు, దానివల్ల భూమి ఏమీ మారిపోదు. ఆ బొమ్మ తెరిపిస్తున్నంత మాత్రాన భూమి ఏమీ ఇదైపోదు, అతనికే ఉంటుంది. ఈ దేశంలో రైట్ టు ప్రాపర్టీ యాక్ట్ అనేటువంటి చట్టం, రాజ్యాంగ చట్టం ఉండగా ఒకరు భూమి ఒకరు అడ్డగోలుగా తీసుకోవడానికి వీలు పడదని మీకు మనవి చేస్తున్నాం. ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా ప్రభుత్వానికి అవసరం ఉన్నా, ఏ సంస్థలకు అవసరం ఉన్నా ఈ దేశంలో ఉండేటువంటి 13 యాక్ట్ని